హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర మహిళలకు సంబంధించిన రూ. 2500 నెలసరి ఆర్థిక సహాయ పథకం గురించి కీలక అప్డేట్ తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన హామీల్లో భాగంగా ప్రతి అర్హత గల మహిళకు నెలకు రూ. 2500 చొప్పున అంటే సంవత్సరానికి రూ. 30,000 అందించే మహాలక్ష్మి గ్యారంటీ పథకం అమలుపై ప్రభుత్వం ఏర్పాట్లు కొనసాగిస్తుంది. ఈ పథకం ఇప్పటికే అధికారికంగా ప్రారంభం కాలేదు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం అమలుకు అవసరమైన ప్రక్రియలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో నిధుల లభ్యత వంటి కారణాలతో ఈ పథకం వాయిదా పడినప్పటికీ అర్హుల వివరాలు సిద్ధం చేసే పనులు కొనసాగుతున్నాయని సమాచారం. ఆగస్టు 15వ తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి అమలు చేసే అవకాశం ఉంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత లబ్ధి పొందాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. వాటిలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ ఖాతా, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి పత్రాలు అవసరమయ్యే అవకాశం ఉంది. రేషన్ కార్డు లేనివారు మీ సేవా కేంద్రంలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డు ఈకేవీసీ పూర్తి చేసుకోవడం, బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ మ్యాపింగు మరియు ఆధార్ లింకు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి బ్యాంకులో చెక్ చేసుకోవడం మంచిది. అర్హతలకు సంబంధించిన పూర్తి నిబంధనలు, వయసు పరిమితి, ఒక కుటుంబంలో ఎంతమందికి వర్తిస్తుంది, పెన్షన్ పొందుతున్న వారికి ఈ పథకం వర్తిస్తుందా లేదా వంటి అంశాలపై ప్రభుత్వం అధికారిక మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాతే తుది స్పష్టత లభిస్తుంది. అలాగే ఆగస్టు నెలలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మాత్రమే దానిని ఖరారు చేయాలి. కాబట్టి ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అధికారిక అప్డేట్స్ను మాత్రమే ఫాలో అవ్వండి. ప్రభుత్వం నుంచి కొత్త ప్రకటన వెలువడిన వెంటనే మీకు పూర్తి వివరాలు అందిస్తాను. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఈ రూ. 2500 పథకం త్వరలో ప్రారంభమవుతుందని మీరు భావిస్తున్నారా? అలాగే ఈ పథకానికి మీరు అర్హులని అనుకుంటున్నారా? మీ సమాధానాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.